Hi, welcome to Dr. Vasu's lectures. I am Dr. Vasu, former professor. Here, I am going to present C language. C language చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అని మనకి అందరికీ తెలుసు. సో ఈ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడం సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో దీన్ని టీచ్ చేద్దామని ప్లాన్ చేశాను. ఒక ప్రతి లెక్చర్ కనుక నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని కనుక చూస్తే మీరు సి లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు విత్ ఎగ్జాంపుల్స్. సో లెట్ us స్టార్ట్. సో సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్. ఫస్ట్ కంప్యూటర్స్ అంటే ఇంట్రొడక్షన్ టు. సో హియర్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కింద రెండుగా మనం చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. అంటే కంప్యూటర్ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే దానికి కనెక్ట్ చేసేటటువంటి కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ అంటే దానికి డేటా కానీ మరొకటి కానీ దానికి ఇన్పుట్ లోపలికి ఇచ్చేటటువంటి దాన్ని ఇన్పుట్ అంటాం డివైసెస్. అవుట్పుట్ అంటే మనకి అది బయటకి ఏదైతే ఇస్తుందో దాన్ని అవుట్పుట్ డివైసెస్. అంటే మనం ఆడియో ఫైల్ ప్లే చేసినప్పుడు ఒక సాంగ్ రావచ్చు, లేదా ఒక వీడియో ఫైల్ ప్లే చేస్తే దాని వీడియో రావచ్చు, లేదా మనం ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అదొక రిజల్ట్ని స్క్రీన్ మీద చూపించవచ్చు, లేదా ఒక ప్రింటర్ లాగా ప్రింట్ ఫామ్లో ప్రింట్ చేసి ఇవ్వచ్చు. వీటిని అవుట్పుట్ డివైసెస్ అని అంటాం. సో లెట్ us see వన్ బై వన్. కీబోర్డ్, మౌస్ ఇవన్నీ మనం ఇన్పుట్ డివైసెస్. అంటే మనం ఒక డేటాని కంప్యూటర్లోకి ఎంటర్ చేయడానికి వాడేటటువంటి డివైసెస్. అలాగే మనకి ఏదైనా డిస్ప్లే చేయాలి అనుకుంటే మానిటర్లో అవుట్పుట్ చూపిస్తుంది అన్నమాట. అలాగే ఒక ప్రింటర్ కూడా ఏదైనా ప్రింట్ చేసి ఇస్తుంది. దీన్ని అవుట్పుట్ డివైసెస్ అంటాం. అలాగే మోడెమ్, మనం ఇంటర్నెట్ అది బ్రౌజ్ చేసుకోవడానికి వాడేటటువంటి మోడెమ్. తర్వాత సిడి, డివిడి డ్రైవ్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అన్ని పెన్ డ్రైవ్స్ వాడుతున్నాం. సిడి, డివిడి డ్రైవ్స్ ఆర్ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా హార్డ్వేర్ డివైసెస్ కింద. తర్వాత ఆడియో డివైసెస్. మనం ఏదైనా ఒక సాంగ్ అని ప్లే చేయాలి అనుకుంటే అది ఆడియో డివైసెస్ కావాలి. అలాగే మైక్రోఫోన్, మనం ఏదైనా రికార్డింగ్ చేయాలి, మనం మాట్లాడే మాట ఇప్పుడు నా మాట రికార్డ్ అవుతుంది అని అంటే మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అవుతుంది. అలాగే కెమెరా, మనం ఏదైనా ఒకటి షూట్ చేయాలి అనుకుంటే ఒక కెమెరా కనుక ఉంటే అది షూట్ చేసి దాన్ని రికార్డ్ చేస్తుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ని ఏవైతే మనం కంప్యూటర్కి కనెక్ట్ చేస్తామో వీటిని ఫిజికల్గా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా కంటికి కనిపించేటటువంటివి. వీటిని ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ కింద చెప్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే బేసిక్గా ప్రోగ్రామ్స్. రకరకాల ప్రోగ్రామ్స్లో రకాలు ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. అవి ఏంటి అన్నది మనం మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని రెండు వెరైటీస్గా ఉంటాయి. అవి చూద్దాం. లెట్ us see. సో సాఫ్ట్వేర్ అంటే బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఆల్రెడీ చూసాం మనం. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండు అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే లెట్ us see. ఓకే, లైక్, షేర్ అండ్ కామెంట్ వాసుస్ లెక్చర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే కంప్యూటర్స్ ఎలా పని చేయాలి, కంప్యూటర్ కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్, మనం ఒక కీబోర్డ్ని కనెక్ట్ చేసాం, లేక మౌస్ని కనెక్ట్ చేసాం, అవుట్పుట్ డివైసెస్ని కనెక్ట్ చేస్తున్నాం, ఒక ప్రింటరు, స్కానరు, ఇలా ఇవన్నీ కనెక్ట్ చేసినప్పుడు వాటిని నుంచి డేటా ఎలా తీసుకోవాలి, లేదా బయటకి డేటా ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆపరేట్ చేయాలి అని అంటే మనకు ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావాలి. ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని లేదా సిస్టమ్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బేసిక్ దాని ఫంక్షనింగ్ ఏంటంటే అది డేటాని డిఫరెంట్ ఫామ్స్లో ఇలా ఈ అన్ని ఐటమ్స్ని అసెంబుల్ చేసినప్పుడు వాటిని తీసుకొని వాటి ద్వారా మనకు కావలసిన టాస్క్ని చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో రకాలు ఏమిటి అంటే చూద్దాం. కనెక్టింగ్ వేరియస్ హార్డ్వేర్ డివైసెస్ టు ద కంప్యూటర్.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే ఈ కనెక్ట్ చేసిన సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఈ హార్డ్వేర్ డివైసెస్ ని ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేసేలాగా చూసుకునేది. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో రకాలు విండోస్, మ్యాక్, యాపిల్ కంప్యూటర్స్ వాడేది మ్యాక్, లైనక్స్, యూనిక్స్, ఇవన్నీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అలాగే డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, వెరీ ఫస్ట్ బిగినింగ్ లో వాడినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అదేంటంటే ఇప్పుడు మనం పిక్చర్స్ ద్వారా మనం ఆపరేట్ చేస్తున్నాం. ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే ఒక ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే మనం ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే క్యారెక్టర్స్ తో మనం రాయాలి. ఆ ఒక పాత్, ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉందో ఆ పాత్ ని కనుక రాసి ఆ ఫైల్ నేమ్ కనుక ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. అంటే వాటిని క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, సియుఐ. అలాగే ఇప్పుడు ఈ విండోస్, మ్యాక్ ఇవన్నీ కూడా జియుఐ కిందకి కేటగిరీకి వస్తాయి, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ కమ్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ కోసం వాడేటటువంటి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ బై ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఏదైతే వాడతాడో, అంటే ఒక కంప్యూటర్ ఒకటి తీసుకున్నాం మనం ఒక లెటర్ రాయాలి అని అంటే ఆ లెటర్ రాయడానికి మనం ఒక అప్లికేషన్ వాడుతున్నాం, ఒక వర్డ్ అని, ఎంఎస్ వర్డ్ అని వాడుతున్నాం. ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఒక లెటర్ రాయడానికి లేదా ఒక డాక్యుమెంట్ ఏదైనా తయారు చేయడానికి ఉపయోగించే ఒక అప్లికేషన్. సో అలా మనం ఒక పర్టికులర్ అప్లికేషన్ దేనికైతే వాడతామో దాన్ని ఆ ఎండ్ యూజర్ వాడేదాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక రైల్వే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక రిజర్వేషన్ చేయాలి, రిజర్వేషన్ చేసుకోవాలి, ఒక టికెట్ కావాలి అని అంటే రిజర్వేషన్ సిస్టమ్. అక్కడ రైల్వే కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసే పని ఏంటి అంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తాం, మనం మన పేరు, ఏజ్, ఎక్కడికి వెళ్ళాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తాం, మనం మనీ పే చేస్తాం. కానీ మనకి ఆ వెనక ఏం జరుగుతుంది అన్నది మనకు సంబంధం లేదు, అవసరం లేదు. ప్రోగ్రామింగ్ అనేది అక్కడ వెనక ఏం జరుగుతుందో ఏంటి అన్నది అవసరం లేదు. మనం జస్ట్ ఇచ్చేదల్లా ఎండ్ యూజర్, అంటే చివరిగా వాడుకునేటటువంటిది ఎండ్ యూజర్ అంటాం. ఎండ్ యూజర్ ఏంటి, కావాల్సిన జస్ట్ డేటా ఇస్తాడు, వచ్చిన టికెట్ ని తీసుకొని వచ్చేస్తాడు. అలా ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేవి ఫంక్షనింగ్ చేస్తాయి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇందులో చాలా ఉన్నాయి. వర్డ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, అంటే ఎంఎస్ వర్డ్ దాని కిందకే వస్తుంది, లేదా విడిగా ఎంఎస్ ఆఫీస్ కాదు, అది నోట్ ప్యాడ్ ఒకటి. తర్వాత ప్రెజెంటేషన్ కోసం వాడేది, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రెజెంటేషన్ దాని ద్వారా తయారు చేసింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, ఆర్ స్ప్రెడ్ షీట్, ఒక డేటా క్యాలిక్యులేషన్స్ వీటి కోసం వాడేటటువంటి స్ప్రెడ్ షీట్, ఎక్సెల్, ఇవన్నీ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకే వస్తాయి. నెక్స్ట్ డిజైన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని డిజైన్ చేయాలి, ఒక దాని యొక్క డ్రాయింగ్ ఏదైనా గీయాలి, వాటిని డిజైన్ చేయాలి అని అంటే కొన్ని సాఫ్ట్వేర్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆటోక్యాడ్, ప్రోయి, కెటియా, ఇలా కొన్ని సాఫ్ట్వేర్ డిజైన్ కోసమే పర్టికులర్ గా ఉన్న సాఫ్ట్వేర్. అలాగే నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్. మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకుంటున్నాము, కొన్ని వెబ్ పేజెస్ ఓపెన్ చేసి చూస్తున్నాము అని అంటే దానికి ఈ వెబ్ బ్రౌజర్స్ అనేవి వాడతాం. ఈ వెబ్ బ్రౌజర్స్ కొన్ని క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపెరా, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి కేటగిరీ, వెబ్ బ్రౌజర్స్ కేటగిరీకి. నెక్స్ట్ డేటాబేస్. మనకి సపోజ్ ఒక డేటా ఉంది, ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట గ్యాదర్ చేసి దాని నుంచి మనకి ఏదైనా కావాల్సిన డేటాని తీసుకోవాలన్నా లేదా కొత్త డేటాని డేటాని అందులో పెట్టాలన్నా ఈ డేటాబేస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దాన్ని అందులో రకాలు ఉన్నాయి, అవి రాకిల్, ఎంఎస్ యాక్సెస్, MySQL, ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కింద డేటాబేస్ కిందకే వస్తాయి అన్నమాట. మల్టీమీడియా. ఇప్పుడు మల్టీమీడియా అనేది బేసిక్గా ఆడియో వీడియో రిలేటెడ్, ఆడియో విజువల్. ఈ ఆడియో విజువల్లో మనం కొన్ని సాంగ్స్ ఏదైనా వినాలి అన్నా కావాలి, ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. మనం ఒక ఫైల్ MP3 ఫైల్ని, ఆడియో ఫైల్ని ప్లే చేస్తున్నాము అని అంటే ఒక అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది.
దాన్ని అది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో అలా ఆడియో కానీ, వీడియో కానీ, యానిమేషన్ కానీ ఇట్లా వాటికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్. మనకి కొన్ని రెగ్యులర్గా మనం చూసేటటువంటివి ఏంటంటే విండోస్ మీడియా ప్లేయర్ అండ్ విఎల్సి ప్లేయర్, ఇవి కొన్ని సాఫ్ట్వేర్ మనం రెగ్యులర్గా ఈ మల్టీమీడియా ప్లేయర్స్ ఫైల్స్ని ప్లే చేసేటటువంటి సాఫ్ట్వేర్. అలాగే నెక్స్ట్ గేమింగ్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద డెవలప్ చేశారు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్ ఇన్ని డిఫరెంట్ కేటగిరీస్ కిందకి వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ and then wait for the next video. Thank you.